అండ్ ఇదే హోమియోపతిలో ఎక్కువ ఈ మధ్య చూస్తే లైక్ రకరకాల రీజన్స్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఎక్కువ మంది యూత్‌లోనే ఎక్కువ గురవుతున్నారు. అలాంటి వాటికి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయా? ఉంటాయండి. ఇప్పుడు స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిజార్డర్. ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ జనరల్‌గా ఎందుకొస్తుందంటే మల్టీ టాస్కింగ్ వల్ల వస్తుంది. మల్టీ టాస్కింగ్ అంటే ఒకే మనిషి 2, 3 వర్క్స్ ఒకటేసారి ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ఫీమేల్ ఉన్నారు. వాళ్ళు ఇంట్లో పని చేయాలి, బయట పని చేయాలి. సో దిస్ మల్టీ టాస్కింగ్ చాలా స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తుంది. హోమియోపతిలో దీని ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏ యాంటీ డిప్రెసెంట్ వాడారనుకోండి, దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అడిక్టివ్ అంటే హ్యాబిట్ ఫామ్. ఒక్కసారి మీరు వాడడం స్టార్ట్ చేస్తే చాలా రోజులు వాడాల్సి వస్తుంది. మానేయడం చాలా ఇబ్బంది అవుతుంది. బట్ హోమియోపతిలో అలా ఉండదు. హుహు. హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్ కాదు. ఇంకోటి మీకు న్యాచురల్‌గా ట్రీట్ చేస్తుంది. హాలిస్టిక్‌గా ట్రీట్ చేస్తుంది. మీ స్ట్రెస్‌తో పాటు మీ స్లీప్‌ని ప్రమోట్ చేస్తుంది. యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిస్తుంది. ఫీల్ గుడ్ హార్మోన్స్ బాడీలో ఉత్పత్తి చేస్తుంది. సో ఇట్ విల్ వర్క్. సో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఏదున్నా సరే హోమియోపతికి పోవడం బెస్ట్ అంటారు. సో అండ్ మోర్ ఓవర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇంకోటి మీకు మెయిన్ ఏంటంటే అడిక్టివ్ కాదనమాట. ఇప్పుడు మీరు ఒకసారి ఒక యాంటీ డిప్రెసెంట్ వాడారనుకోండి, అది తగ్గించడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే. బట్ అది మీకు హోమియోపతిలో అలాంటి సమస్యలు ఉండవు.